ఎస్సీ యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు కాకినాడ ఎస్పీ ఆదేశించారు. విచారణాధికారిగా ఐపీఎస్ మనీష్ దేవరాజ్ పాటిల్ను నియమించారు. విచారణ నివేదికను 60 రోజుల్లో ఎస్పీ, డీజీపీకి అందజేయాలని ఎస్పీ ఆదేశించారు. అవసరమైతే సంబంధిత న్యాయస్థానం అనుమతి పొందాలని సూచించారు. దర్యాప్తు చేపట్టి అదనపు ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేయాలన్నారు. 2022 మే 20న జరిగిన ఈ హత్య కేసును వైసీపీ ప్రభుత్వం నీరుగార్చిందని తీవ్రమైన ఆరోపణలున్నాయి. తన వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అలియాస్ అనంతబాబు హత్య చేసి మృతదేహాన్ని ఇంటి వద్ద వదిలేసి వెళ్లిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో మొదట బుకాయించిన అనంతబాబు ఆ తర్వాత తానే చంపేసినట్లు అంగీకరించారు. ఆయన్ని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించారు. కొన్ని రోజులకు మధ్యంతర బెయిల్పై ఆయన విడుదలయ్యారు. ఇప్పటికీ బెయిల్పై బయటే తిరుగుతున్నారు. వైసీపీ హయాంలో పోలీసుల లోపభూయిష్టంగా కేసును దర్యాప్తు చేయడం వల్లే అనంతబాబుకు బెయిల్ వచ్చిందన్న తీవ్ర విమర్శలున్నాయి. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ఒక్కరినే నిందితుడిగా చేర్చారు. దీనిపై బాధిత కుటుంబంతో పాటు పలు ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. హత్యకు గల కారణాలు కూడా నిర్దిష్టంగా బయటకు రాలేదు. హత్య జరిగి 3 ఏళ్లవుతున్నా న్యాయం జరగడం లేదని బాధిత కుటుంబం నిస్సహాయత వ్యక్తం చేస్తోంది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సరైన విచారణ జరగాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని వారి తరఫున ప్రజా సంఘాల నాయకులు ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ హయాంలో కేసు పునర్విచారణకు కాకినాడ ఎస్పీ ఆదేశించడం కీలక పరిణామంగా మారింది. పునర్విచారణతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగి నిందితులకు శిక్ష పడుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.